2 వారాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఆయన గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం. దేవుని గురించి లోకానికి వినిపించింది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం. అంటే ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అని దేవుడు రాయించాడు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. యోబు గ్రంథము 26:14. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది. ఆయన కార్యాలలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి చాలా చిన్నది అంటున్నాడు. స్వల్పములు. ఆయన గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిది. అంటే దేవుని గురించి తెలుసుకోవలసింది చాలా ఉంది. దేవుని గురించి మనకు తెలిసినది గుసగుస శబ్దము. ఆయన గురించి మనకు వినబడుచున్నది. మరి ఆయన గురించి ఇంకా ఎంత ఉంది? సృష్టిని చూస్తుంటేనే ఆశ్చర్యపోతాం, అద్భుతం అనిపిస్తుంది. పంచభూతాలు ఆయన సృష్టించినటువంటి ఈ నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, వీటిని చూస్తుంటే మనకి ఇది చాలా గొప్పది. ఇదే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ఆకాశము, ఈ నీరు, ఈ గాలి, ఈ పదార్థము, ఇదంతా చూస్తేనండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో ఈ గెలాక్సీల కోసం కానీ, మరి గ్రహాల కోసం కానీ, లేకపోతే ఆస్ట్రాయిడ్స్ కోసం కానీ, నక్షత్ర మండలాల కోసం కానీ, ఇవన్నీ మీరు చూస్తే మీకేమనిపిస్తుంది అంటే ఇదంతా గోచరం అనిపిస్తుంది. ఎలాగ దేవుడు వీటినన్నిటినీ ఇలా శూన్యంలో నడిపించగలుగుతున్నాడు అని మనం ఆలోచిస్తే దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు దగ్గర ఇంకా ఏది పనికిరాదు అని. చాలా శక్తిమంతుడు, చాలా శక్తిమంతుడు ఆయన. ఇలా సృష్టిలో ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అని చెబుతూ ఇంకా కొన్ని వచనాలు మనం చూస్తే యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. యోబు 37:23. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. భూమి మీద ఉన్నటువంటి మానవులకు దేవుడట అగోచరుడు. లోకంలో మనిషి దేనినైనా ఏమనుకుంటాడంటే ఏదైనా సాధించేద్దాం అనుకుంటాడు, దేనినైనా తెలుసుకుంటాడు. మానవుడు తన టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు హైబ్రిడ్ కింద ఎన్నిటినో మనిషి తయారు చేశాడు. అలాగే ఒక విమానం కానివ్వండి, ఒక రాకెట్ కానివ్వండి, అంతరిక్ష నౌకలు కానివ్వండి, మరి ఆటం బాంబులు కానివ్వండి, మానవుడు కనిపించినటువంటి ఎన్నో వస్తువులు ఈరోజు మనం వాడుకుంటున్నటువంటి ఒక కంప్యూటరు, ఒక సెల్ ఫోను, వీడు కలుగు చేసినది మనం చూస్తే ఇది కూడా చాలా మహత్యం కలిగి ఉన్నదని అనిపిస్తుంది. అంతే కదండి. ఈరోజు ఎవరి దగ్గరకు వెళ్ళి ఒక పోస్ట్ మ్యాన్ ఉత్తరం తీసుకొని వెళ్ళాలి, కానీ వితిన్ సెకండ్స్లో నువ్వు లెటర్ని టైప్ చేసి నువ్వు ఫోన్లో పంపించగలుగుతున్నావంటే ఎలాంటిది కనిపెట్టాడండి మనిషి. నువ్వు ఎవరి దగ్గర ఎక్కడో ఉన్నటువంటి ఒక అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు మాట్లాడగలుగుతున్నావంటే ఏంటి అసలు నీ టెక్నాలజీ. ఒక టీవీలో ఎన్నో బొమ్మలు, అందులో జేపీజీలు కాకుండా వీడియోస్ రావడం, ఆడియోస్ రావడం,
నువ్వు ఎలా ఉన్నావో నీది పూర్తిగా నీ కలర్స్లో నువ్వు దానిని చూసుకునేటటువంటి విధానం ఈరోజు మనిషి కనిపెట్టాడంటే అసలు ఏంటి వీడికి ఈ టెక్నాలజీ ఎలా వచ్చింది, వీడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? మానవుడు కనిపించిన వాటినే చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంటే దేవుని గురించినటువంటి పదాలు ఇక్కడ మనం వింటుంటే ఆయన గురించి, ఆయన సర్వశక్తుడు, మహాత్యము గలవాడు. ఈ పదాలు వేరే వాడికి వాడడానికి కుదరదు. మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. దేవుడు అంటేనటండి ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి, ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే నీ తలకాయ సరిపోదు. ఈ ప్రపంచంలో ఏ టెక్నాలజీ సరిపోదు. దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆయనకి ఎంత శక్తి ఉంది, ఆయనకి ఎంత టాలెంట్ ఉంది, ఆయన ఎన్ని రకాలైనటువంటి మరి చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేయగలుగుతున్నాడు. ఆయన చేసినవన్నీ ఆశ్చర్య కార్యములు. దేవుడివి ఆయనకున్నటువంటి పదాలు ఆశ్చర్యకరుడు అండి, ఆశ్చర్యం, ఆశ్చర్యకార్యులు అంతే కదండి. నువ్వు ఆశ్చర్యకరుడువా? నీకేముంది ఆశ్చర్యం? నువ్వు గోడలో నువ్వు వచ్చేసావు అనుకో, అప్పుడేమంటాం? కరెక్టే, ఆశ్చర్యం బాబు. దుప్పట్లో ఉండి వచ్చావు అనుకో, ఆశ్చర్యం. ఆకాశంలో ఉండి కిందకు వచ్చావు అనుకో, ఆశ్చర్యం. సూపర్ మ్యాన్ లాగా వెళ్ళిపోతున్నావు అనుకో స్పీడ్గా, అప్పుడేమంటావు నిన్ను? ఆశ్చర్యకరుడు. కానీ ఈ పదాలు ఆయనకే వాడారు, దేవుడికి వాడారు, యేసుప్రభు కూడా వాడాడు. యేసుప్రభు విమానం లేకుండా ఆకాశంలో మరి హాయిగా మేఘాల మీద వెళ్ళిపోయాడంటే ఇంకెంత ఇదేంటండి, ఇది ఆశ్చర్యం కాదా? చిన్నప్పుడు ఎప్పుడో పాత సినిమాల్లో ఆ మేఘాలు టీ అని శబ్దాలతో తీసుకెళ్తుండేవి. అలా తీసుకెళ్తుండేటప్పుడు చూసుకొని మనం అనుకుంటాం, అబ్బా నిజంగా ఇలాగే వెళతారు కావాలని. యేసుప్రభుది అలా కాదండి, ఒరిజినల్. మేఘం వచ్చింది ఎక్కించుకొని వెళ్ళిపోయిందంటే ఎలా ఉంటుందండి? కారు వచ్చి తీసుకెళ్ళింది, బైక్ వచ్చి తీసుకెళ్ళింది, ట్రైన్ వచ్చి తీసుకెళ్ళింది, విమానం వచ్చి తీసుకెళ్ళింది అంటే వేరండి. మేఘం వచ్చి తీసుకెళ్ళిపోయిందంటే ఎలా ఉంటుందండి? అబ్బాబాబాబా, ఏం ఆశ్చర్యం అండి బాబు. ఇలాంటివి ఆయన దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర. ఆయన మహాత్యము గలవాడు. అందుకే యోబు గ్రంథము 11:8 కూడా ఒకసారి చూసేద్దామండి. యోబు గ్రంథము 11:8. అది ఆకాశ వీధి ఎంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవు ఏమి ఎరుగుదువు? దేవుని గురించి తెలుసుకోవాలంటే పాతాళం కంటే లోతుగా ఉందట. అంటే అక్కడ మీకు అర్థమైపోవాలి, ఏది లోతు? పాతాళం. పాతాళం చాలా లోతటండి. సముద్రమే అనుకుంటాం మనం. ప్రపంచంలో బాగా లోతైన సముద్రము పసిఫిక్ మహాసముద్రం అంటారు. అసలు ఆ సముద్రము లోపలికి వెళ్ళడం అంటే ఆ నీటిలో నుండి ఇంకా వెళుతుంటే చీకటి, ఆ చీకటిలో ఆ చివరి అంచు వరకు నువ్వు మట్టి తగిలినంత వరకు వెళ్ళాలనుకుంటే ఏంటి అసలు ఆ లోతు? భూమి మీద ఉన్నటువంటి ఈ పసిఫిక్ మహాసముద్రమే ఇంత లోతైనదంటే దీనికి మించినటువంటి లోతు ఏమీ లేదు. నువ్వు తవ్వినా అది చాలా చిన్నదే, లోతు తక్కువే. బోరింగ్ తవ్వినా అది చాలా లోతు తక్కువే. కానీ పసిఫిక్ మహాసముద్రము చాలా లోతైనది. దీనికంటే లోతైనదట పాతాళము. నీవు ఏమి ఎరుగుదువు? దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి ఎంత ఉన్నతమైనది, నీవేమి చేయదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నువ్వు ఏమి ఎరుగుదువు? దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే పాతాళం కంటే లోతుగా ఉంది.
ఆకాశ వీధి కంటే అద్భుతంగా ఉంది. అంటే దేవుని గురించి ఈరోజు ఏం వినిపించింది, నువ్వు ఏం తెలుసుకోగలిగావు, దేవుడు నీకు అర్థమయ్యాడా, దేవుని మీద నీకు పరిపూర్ణ జ్ఞానము నీకు తెలుసా? యోబు గారు బ్రహ్మాండంగా రాశారండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆయనకు చాలా మంచి సంగతులు ఆయన తెలియజేశాడు. కష్టాల్లో ఉన్నాడు కదండి, బాధల్లో ఉన్నాడు కదండి, పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా అతనికి ఉన్నటువంటిది అంతా చాలా నాశనం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ఓదార్చడానికి దేవుడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ, ఆయన గురించి ఈయన వివరించుకుంటూ, అయ్య బాబోయ్ అసలు ఇదంతా ఎలా జరుగుతుందో నాకు ఆశ్చర్యం, అద్భుతంగా ఉంది. చనిపోయినటువంటి పిల్లలందరూ నాకు మళ్ళీ దేవుడు పిల్లల్ని ఇవ్వడం ఏంటి, వాళ్ళు ఈ దేశంలో అంత అందగత్తులుగా మళ్ళీ ఉండడం ఏంటి అంటే చూడండి, ముందు పిల్లలు చనిపోయారు, ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లల్లో ఆ ముగ్గురికి 3 పేర్లు ఉంటాయి. వాళ్ళు ఆ ఊర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటారట. యోబు గ్రంథము 42 అధ్యాయము 14. పెద్దదానికి ఎమీమా అని, రెండో దానికి కెజియా అనియు. అంటే అర్థం ఏంటి? అబ్బా, దేశమందంతటా యోబు కుమార్తెలు లాంటి సౌందర్యవతులు కనిపించలేదట. చూడండి, పిల్లలేమో ముందు చనిపోయారు, పుట్టినటువంటి పిల్లలు అందగతులుగా పుట్టారు అంటే యోబుకి ఏమనిపిస్తుందండి? ఏంటి మీదంతా మహత్యంగా ఉంది, మీదంతా అద్భుతంగా ఉంది, ఏంటి అసలు మీ ఆలోచనలు ఏంటి? పిల్లలు పోయారు అనుకునేటటువంటి టైముల్లో నిజంగా అప్పుడున్న పిల్లలే బాగుండేవారు అని ఒకవేళ నేను అనుకుంటానేమో, కానీ అప్పుడున్న పిల్లల కంటే అసలు ఈ యోబు ఈ ఊజు దేశంలో ఉన్నటువంటి వీళ్ళందరికంటే ఇంత సౌందర్యవతులుగా మీరు ఇచ్చారు అంటే ఇది యోబు గారు ప్రాక్టికల్గా ఆయన అనుభవిస్తూ రాసిన విషయాలు, ఆయన గురించి చెబుతున్నటువంటి విషయాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏం అర్థమవుతుంది అసలు దేవుని గురించి చెప్పండి? ఏం ఆలోచిస్తాం? ఆయన గురించి ఎంత తెలుసుకోవాలంటే మనకి అసలు లైఫ్ టైం సరిపోదు. ఆయన గురించి మనం తెలుసుకోవాలనుకున్నా ఆయన దగ్గర ఎంత ఉందో ఆయన బయట పెట్టాలి కదా. ఎంత ఉందని బయట పెట్టగలడు ఆయనకి? అసలే ఉన్నవాడు, అంతేనా? బంగారం ఎంత ఉంది అంటే అయితే చూసుకోండి అంటే కంటిన్యూగా బంగారం వస్తూనే ఉంటుంది, అంతే కదండి. భూమి మీద నీరు ఊరుతున్నట్టు, అప్పుడప్పుడు వర్షం పడుతున్నట్టు 40 దినాలు వర్షాన్ని కురిపించగలిగాడంటే ఏంటండి అసలు ఆయన టాలెంట్ ఏంటి? 1 year రావాలన్నా వస్తుంది, ఒక 3 సంవత్సరాల కరువు రావాలన్నా వచ్చేస్తుంది. బాబా, దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే, ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలంటే ఆయనకి చాలా చాలా టాలెంట్ అండి. ఆయన గురించి ఆలోచిద్దాం అనుకున్న అందలేని పరిస్థితుల్లో ఉంది అంతా. యోబు గ్రంథము 37:24 వచ్చిన చూడండి ఒకసారి. యోబు గ్రంథము 37:24. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు, తాము జ్ఞానులమనుకొను వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడట. చూడండి, దేవుడు జ్ఞానులమనుకునేటటువంటి వారినట ఏమాత్రం లక్ష్య పెట్టడట. ఏం జ్ఞానం ఉంది? ఎంత నువ్వు జ్ఞానం తెలుసుకున్నావు? నీకెంత తెలుసు? నీకెంత తెలుసని నువ్వు జ్ఞానం అనుకుంటున్నావు? అసలు ఇలాంటి వాళ్ళని నేను పట్టించుకోను అంటే, దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీ జ్ఞానం సరిపోదు. ఆయన జ్ఞానం వేరు, ఆయన శక్తి వేరు, ఆయన టాలెంట్ వేరు. పిల్లరా, ఆయన ఎంత శక్తి కలిగినటువంటి ఆయన ఎంత తెలివి కలిగినటువంటి ఆయన ఎంత జ్ఞానము కలిగినటువంటి ఆయనని మనం బైబిల్లో కొన్ని వచనాలు మనం చూస్తేనండి ఆశ్చర్యం అనిపిస్తుంది.
యోబు గ్రంథము 38:14 వచనం చూద్దామండి. ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్ర పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. చూడండి, ఒక వండర్ఫుల్ వర్డ్ రాశాడు ఆయన. ఆకాశము నుండి ఆయన ఈ భూమిని, సూర్యుని, చంద్రుణ్ణి, మొక్కల్ని, నీరుని, బురదని, రాళ్లను, పచ్చని మైదానములను ఇవన్నీ దేవుడు పరలోకం నుండి ఇలా చూసేసరికి ఆయన కనిపిస్తుందట, విచిత్ర పనిగల వస్త్రంలా కనిపిస్తుందట. నీకు భూమి ఎలా కనిపిస్తుంది? గుండ్రంగా కనిపిస్తుంది, అంతేనా? ఇంకేం కనిపిస్తుంది? నీలంగా కనిపిస్తుంది. అందుకే నువ్వేమంటావు? బ్లూ ప్లానెట్. నా వెనకాతలను చూడండి, అది ఎలా కనిపిస్తుంది మీకు? గుండ్రంగా, ఏదో అక్కడక్కడ చిన్న పచ్చగా, వైట్గా. చూడండి, అవన్నీ చూడండి, అలా చూసారా? రైట్. దేవుడికి పరలోకంలో నుండి చూసేసరికి ఈ భూమి, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు, ఈ నక్షత్రాలు, ఈ రకరకాలైనటువంటి కలర్స్ ఇవన్నీ కూడా ఆయనకి ఎలా కనిపిస్తాయంటే విచిత్ర పనిగల వస్త్రంలా కనిపిస్తుందట. అంతే కదండి. అన్ని గ్రహాలతో ఒక బెడ్షీట్ వేసుకుంటే ఎలా ఉంటుందండి మనకి? ఏండి, 6x6లో మొత్తం అన్ని గ్రహాలతోని చక్కగా మధ్యలో భూమి అది సెట్ చేసుకొని చక్కగా అన్ని గ్రహాలు ఆకాశంతో ఇంకా దించలేదు కానీ బెడ్షీట్ ఉంటే మీకు నేను ఇవి వేసి చూపిద్దును. అలా వేసుకోగానే పరుపు మీద ఎలా ఉంటుందండి మనకి? ఏటి ఇది ఇంత అందంగా తయారు చేసే రేటి అని అనిపిస్తుంది కదండి. దేవుడి కంట బెడ్షీట్లా కనిపిస్తుందట. ఎలా ఉంది? విచిత్ర పనిగల వస్త్రంలా కనిపిస్తుంది. ఏం డిజైనర్ అండి ఆయన! సృష్టిని కలిగించటంలో కూడా వస్త్రంలా కనిపించేటట్టుగా ఆయన చేశాడు. చూడండి, ఆయనలో చూడగానే ఒక మంచి కలర్స్తో ఉన్నటువంటి ఒక వస్త్రము, విచిత్రమైన వస్త్రము లాగా కనిపిస్తుందట ఆయనకి. మనం పరలోకానికి వెళ్తే మనకు కూడా కనిపిస్తుంది అలాగే. ఆయన చూడమంటే చూడనా ఒకసారి ఎలా కనిపిస్తుందంటే ఇదేంటి దుప్పట్లాగే ఉంది, అందుకే దుప్పటి ఈ చివరి నుండి ఆ చివరికి, ఆ చివరి నుండి ఈ చివరికి ఇలా మడత పెట్టేస్తాను. ఈచండి, ఆకాశం దుప్పట్లా కనిపిస్తుందా? ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్నిటినీ కలిపితే ఆయనకి విచిత్రమైనటువంటి వస్త్రంలా కనిపిస్తుందట. అంటే ఈ సృష్టిని చేయటంలో ఆయన డిజైనింగ్ ఏంటి? గ్రాండ్ డిజైనర్ అనాలి ఆయన్ని. మనుషులు పెట్టుకుంటారు కానీ ఉత్తనే మనుషులు ఏవేవో పేర్లు పెట్టుకుంటారు. వీళ్ళు కాదండి పెట్టుకోవాల్సిన పేర్లు, దేవుడండి. ఆయన చూస్తే ఆయనకి ఎలా ఉంటుంది? క్లీన్ అండ్ గ్రీన్గా ఒక మంచి డిజైన్ ఉన్నట్టుగా ఆయనకి కనిపిస్తుందట. చేసిందే ఆయన. ఆ రంగులు అవన్నీ కలుస్తుండేటప్పుడు 38:38 చూడండి. ధూళి బురదయై పారునట్లు, మంటి పెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లు, ఆకాశ కలశములలోని వర్షములను కుమ్మరించువాడు ఎవరు? ఆకాశంలో నుండి ఇవన్నీ కుమ్మరిస్తుంటేనటండి. చూసారా, ఈరోజు ఆర్టిస్ట్స్ చాలాసార్లు రంగురంగులు ఎరుపు, బ్లూ కలర్స్ ఇవన్నీ పెయింట్లు పైనుండి వంపుతుంటే అవలా కలర్స్గా వెళుతుంటే ఎలాగ అనిపిస్తుందండి. నిజంగా ఏమి ఆర్టిస్ట్ అండి, ఎంత వండర్ఫుల్ అయిన డిజైనర్ అండి. అందుకనే అందరిలో
నెంబర్ వన్ ఎవరంటే ఈ భూప్రపంచంలో ఆర్టిస్టేనట. అందుకే ఆర్టిస్ట్కి ఏ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతుంది మాది. అందరికీ ఎన్ని అక్షరాలు ఉన్నా మా అక్షరం స్టార్టింగ్ లెటర్ ఏ. ఆర్టిస్ట్, నో ఆల్మైటీ కదండి. ఆర్టిస్ట్ అంటే ఎవరు? నువ్వా? నీదేం ఆర్ట్? దేవుడిది ఆల్మైటీ డిజైన్. ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, దీనంతటిని ఆయన, ఈ సముద్రాలను ఇవన్నీ చూస్తుంటే ఆయనకి ఒక చక్కటి విచిత్రమైనటువంటి ఒక దుప్పట్లాగా ఆయన కనిపిస్తుందంటే ఏంటండి అసలు దేవుడు? ఆయన ఎంత శక్తిమంతుడండి. ఆయనకి మనం పిల్లలం అంటే మనం ఆశ్చర్యపోవాలి. నేను కొడుకునా, నేను దేవుని కుమారునా, నేను ఆయనకు పుట్టానా? బా, ఆయనకండి నేను పుట్టాను అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుందండి. బా, నేను చాలా ఆనందపడుతుంటాను, నేను మురిసిపోతుంటాను. ఆయన గురించి తెలుసుకునేటప్పుడు నేను చాలా 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 గంటలు రోజులు కూడా నేను ఆయన్ని గుర్తుపెట్టుకునేటటువంటి జ్ఞాపకం మంది ఉంచుకొని ఇలా ఉందేంటి చూడ్డానికైనా వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళిపోవాలి, ఆయన్ని చూడాలి, ఆయన కలవాలి, ఆయన ఎలా ఉంటారో ఇంకా ఏం తెలుసుకుంటామో అక్కడికి వెళ్ళి. అంతే కదండి. వినబడిందే మనం చూస్తున్నాం తప్ప ఒరిజినల్గా చూస్తే ఇంకా ఏంటండి ఆయన టాలెంట్. అసలు ఆయన చూడ్డానికైనా రావాలి కదండి. ఈరోజు ఎందుకో దేవుడు అంటే ఈ క్రైస్తవ ప్రపంచానికి ఇష్టం లేదండి. ఉదయం వచ్చిన వాళ్ళు సాయంత్రం రారు, సాయంత్రం వచ్చిన వాళ్ళు రెండో వారం రారు. అసలు ఎందుకు ఆయన దగ్గరకు రారు? ఆయనకంటే గొప్పదేముంది? ఆయనకంటే అసలు విచిత్రమే ఉంది. ఆయన ఏంటి అసలు? ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి? పిల్లరా, ఓ మంచి వచ్చింది చూద్దామండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. కూర్చునేటప్పుడట ఆయన చొక్కాయి అంచులు చూడండి, మొదటి వచనము. అత్యున్నతమైనటువంటి సింహాసనం, సామాన్యమైన సింహాసనం కాదు అది, అత్యున్నతమైన సింహాసనము. నేను ఆ సింహాసనాన్ని ఎక్కాలి, ఆ మహోన్నతునితో సమానముగా చేసుకోవాలని దెయ్యం అనుకుందంటే దాన్ని తెలుసు. బాబు టాప్ అని బాబు అదని. అత్యున్నతమైనటువంటి సింహాసనము. ఆ సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభు ఆసీనుడై ఉండుట చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఆయన చొక్కాయి అంచులట, చొక్కాయి అంచులు. మనకేం తెలుసు అంటే దేవుడు ఆత్మ గనుక ఏం తెలుసు మీకు? స్పిరిట్. దేవుడు ఆత్మ అంటే ఆత్మగానే ఆయన ఉంటాడా? ఆయన అంటున్నాడు, నేను బట్టలు వేసుకుంటాను, నేను షర్ట్ వేసుకుంటాను, నా చొక్కా యొక్క అంచు ఎంత ఉంటుందో తెలుసా? దేవాలయమును నిండుకొని ఉంటుంది. అంటే చూడండి, ఆత్మ అయినటువంటి ఆయన వేసుకునేటటువంటి చొక్కా దేవాలయం అంతా కూడా నిండుకొని ఉందంటే బాగా ఆలోచించాలి. ఆకాశము నా సింహాసనం అని ఆకాశము మీద కూర్చున్నటువంటి ఆయన, ఈ ఆకాశం మీద ఆయన కూర్చునేటప్పుడు ఆయన వేసుకున్నటువంటి ఆ చొక్కా, ఆ అంచు ఎంతవరకు ఉంటుంది? భూమి మీద వరకు వచ్చి ఉంటుంది. అది ఆ పైనుండి, ఆకాశం నుండి భూమి మీద వరకు ఒక పెద్ద ఈ శరీరానికి, ఆయన ఆత్మకు, ఆ ఆకారానికి, దాని మీద ఇంత పెద్ద చొక్కా ఆయన వేసుకుంటే అది మనకి కనిపించటం లేదండి. ఇది విచిత్రం. వేసుకుంటే కనిపించాలి కదండి. ఆత్మ అయితే కనిపించకూడదు, వేసుకుంటే అది కనిపించాలి కదా. ఆయన వేసుకున్నది నువ్వు చూడలేకపోయావు, నీకు కనిపించలేదంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేయడం ఇంకేం లేదు. ఇంకా దేవుని టాలెంట్ ఏంటి?
ఏటి తండ్రి మీరు వేసుకున్నటువంటి ఆ చొక్కా మాకు కనిపించకుండా మీరు ఎలా చేశారు, అసలు ఏంటి ఈ విచిత్రం అని అంటే, మరి గాలిని కూడా కనిపించకుండా చేశాను కదా నీకు. అంతే కదా, గాలి ఉంది కానీ కనిపించదు. ఆత్మ ఉంది, ఆత్మ కనిపించదు. ఆత్మే కనిపించదా, ఈ పంచభూతాలలో గాలి కూడా నీకు కనిపించటం లేదంటే బా చూడండి, ఒక ఘన పదార్థంగా ద్రవ పదార్థంగా లేకుండా ఒక కనిపించని ఒక పదార్థంగా ఆయన ఈ గాలిని సృష్టించగలిగాడు అంటే ఇదంతా భూమి నిండా ఉంది, ఇది కనిపించటం లేదు. అది ఆయన టాలెంట్. ఆయన వేసుకున్న డ్రెస్సు, చొక్కా, అది నీకు కనిపించటం లేదు. ఇంకా విచిత్రం అది. ఇంకా ఏం చొక్కా వేసుకున్నారండి, ఏం డ్రెస్ అది ఎలా ఉంటుంది అని బైబిల్లోనికి వెళ్తే కీర్తనల గ్రంథము 104:2 చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 104:2. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. మీదే దుప్పటే, మీదే వస్త్రం, పట్టు వస్త్రాలు. మీ వస్త్రాలు సన్నపు నార వస్త్రములు, సన్నపు పట్టు వస్త్రాలు, కాటన్, టెరికాటన్, పాలిస్టర్ అండి, పట్టు, కంచిపట్టు, ధర్మవరం, ఇంకేమున్నాయి కదండి ఇవన్నీ. బాబా ఇవన్నీ నువ్వు వేసుకున్నావు కదా. నువ్వు మీది ఏ క్లాత్ అండి అని దేవుణ్ణి అడుగుతా అంటున్నాడు ఆయన. నేను వెలుగుని వస్త్రంగా వేసుకున్నాను. బా అంటే ఆలోచించండి, సమీపింపరాని తేజస్సులో, ఈ పదాలన్నీ మనకు కనిపిస్తున్నాయి కదండి. ఆయన వస్త్రం ఎలాగుందంటే వెలుగును ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. వెలుగును వేసుకున్నాను నేను, వెలుగును వస్త్రంగా నేను వేసుకున్నాను. వెలుగు నీ మీద నుండి ఇలా పడుతుంది. ఎలా పట్టుకుంటావు? వెలుగు అంటావే తప్ప తాకితే దొరకదు. నా డ్రెస్సులు అలాంటివి, దేవుని చొక్కా అలాంటిది. ఆయన వేసుకునేటటువంటి డ్రెస్సు, దేవుడు ఆత్మగానే ఉండిపోతాడా? ఆయన ఏమి కప్పుకోడా, ఆయన ఏమి వేసుకోడా? ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఏం వేసుకుంటాడు? పోయిన ఆయన గురించి ఒకవేళ మనం ఏదో కుట్టిద్దామని అనుకుంటే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఎలాంటిది కుడతారు, ఎలాంటిది కడతారు చూడండి. వెలుగును వస్త్రంగా వేసుకున్న దేవునికి ఏ వస్త్రం ఇస్తావు నువ్వు చెప్పు? నువ్వు ఎలా తయారు చేస్తావు చెప్పు? కంప్యూటర్ తయారు చేసిన సైంటిస్ట్కి కానీ, అంతరిక్ష నౌకలను తయారు చేసిన సైంటిస్ట్కి కానీ, ప్రపంచంలో ఎన్నిటినో కనుక్కున్న మేధావి లాంటి వాడు కూడా దేవునికి ఆయన వస్త్రాన్ని ఎవడు తయారు చేయలేడు, కుట్టలేడు, చేయలేడు. సరిపోదురా నీ మెదడు అంటున్నాడు ఆయన. సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు. నేను వేసుకున్న దాన్ని కలిగించడానికి నీ జ్ఞానం సరిపోదు. అయినా నేను వేసుకున్న దానికి తెలుసుకోవడానికి నువ్వు బుర్ర ఉపయోగించావంటే వెరీ గుడ్. కనీసం అయినా తెలుసుకున్నావు నువ్వు, కనీసం. మిక్కిలి స్వల్పములు. ఈరోజు అసలు మనిషి వేసుకున్న డ్రెస్ ఏంటండి? బనీన్ అట, బనీన్ మీదేమో మళ్ళీ షర్ట్ అట, ఆ షర్ట్ మీదేమో మళ్ళీ టై అట, ఆ టై మీదేమో మళ్ళీ బ్లాక్ సూట్ అట. బాబా 1 2 3 4. మరి దేవుడు అసలు ఏంటండి ఆయన నరులందరికంటే బహు సుందరుడు. దేవుడెవరట?
చాలా అందం. ఆయన బహుసుందరుడు. అంత బహుసుందరుడైనటువంటి ఆయనకి ఏ డ్రెస్ అయ్యి, ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా, ఆయన ఏదో డ్రెస్ లేకుండా ఉన్నాడు అనుకుంటున్నామేమో, దేవుడు ఆత్మని. అంతేనా? ఈరోజు యావత్తు ప్రపంచానికి తెలిసింది ఏంటంటే దేవుడు ఆత్మ, అంతే. నో, లేదండి, అలా కాదు. ఆయన వేసుకునే డ్రెస్సే వేరు, ఆయన కప్పుకున్నదే వేరు. ఆయన కప్పుకున్నది ఏం కప్పుకున్నాడు ఆయన? ఆశ్చర్యం అనిపించటం లేదండి? అయితే ఇంతకీ ఆయనకి ఎలాంటివి ఉంటాయి? ఆయనకి ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి? ఆయన వేసుకునే చొక్కాయే వెలుగునే వస్త్రముగా నేను ధరించుకున్నాను. వెలుగును వస్త్రంగా. వెలుగు వస్త్రం ఏంటండి? వెలుగే వస్త్రం ఏంటండి? అప్పుడు ఆ వెలుగు వస్త్రంగా వేసుకున్నప్పుడు ఆ డిజైన్ ఎలా ఉంటుంది? పరలోకం వెళ్ళాలి ఎలాగైనా సరే, వెళ్ళి అక్కడ చూడాలి. మనం ఆత్మలు అవుతాం కదండి. మనం ఆత్మలు అయిపోతాం, మనకి తెలీదా? అవదా? దేవుని కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో భూమి మీదకి రావడం ఏంటండి? ఆలోచించండి. పావురాకారంలో రావడం ఏంటి? ఆత్మలు పావురం రూపంలో రావడం ఏంటండి? ఆశ్చర్యం అనిపించటం లేదు? ఇంత చిన్న ఆకారం ఎలాగైపోతారు? ఇంత చిన్న ఆకారంలోకి వచ్చేస్తారా? మళ్ళా పెద్ద ఆకారంకి వెళ్ళిపోతారా? ఒక్క నిమిషంలో మళ్ళీ వెళ్ళిపోతారా పరలోకానికి? ఆ వేగం ఏంటి? ఆ స్పీడ్ ఏంటి? దేవుడి సృష్టి కార్యక్రమం ఏంటండి? దేవుడు భూమి మీద పాదం పెట్టుకోవడం ఏంటండి? ఇదంతా ఆలోచిస్తే చాలా అద్భుతం అండి. అందుకే ఓ మంచి మాట చూడండి, యోబు గ్రంథము 38:31 చూడండి ఒకసారి. కృత్తిక నక్షత్రములను నువ్వు బంధింపగలవా? యెహోషువ సూర్య చంద్రులను ఆపేశాడు, ఆగాయి, బంధించాడు అని ఒకవేళ మీరు అనుకుంటే, ఆయన అంటున్నాడు కృత్తిక నక్షత్రములను నువ్వు బంధింపగలవా? అబ్బా, అంటే అది వేగమే వేరది, దాని వేగమే వేరు. అది నువ్వు బంధించలేవు. నువ్వేదో గుర్రాలను, లేకపోతే విమానాలను, లేకపోతే ఒక రాకెట్ని కానీ, ప్రపంచంలో దేనినైనా ఒకవేళ నువ్వు బంధించాలనుకుంటావేమో. గాలిని కూడా ఇంట్లోకి రాకుండా తలుపులు పెట్టేసుకొని, కిటికీలు పెట్టి, గెడలు పెట్టి, సిమెంటుతో కట్టేసుకొని లోపల నువ్వు గాలిని రాకుండా చేయగలవేమో. కానీ దేవుడు అంటున్నాడు కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? బంధింపగలవా? ఎలా ఎలా బంధింపగలవా? నేను బంధించగలను, నేను బంధించగలను. నువ్వు బంధింపలేవు. ఆ వేగాన్ని నువ్వు తట్టుకోలేవు, ఆ వేగాన్ని నువ్వు ఆపలేవు. నువ్వేదో బాంబు వేసేస్తే నక్షత్రాలు పేలిపోతాయి, గ్రహాలు పేలిపోతాయి, భూమి పేలిపోద్ది, చంద్రుడు పేలిపోద్ది, అంగారకుడు బదలైపోతాడు. సవట దద్దములు వీళ్ళందరూ. బైబిల్లో ఇలా ఉన్నప్పుడు నువ్వేం బంధింపగలవు? దేవుడు చేసిన వాటిని నువ్వెలా స్టాప్ చేయగలవు? నో, చేయలేవు. నీకు అంత టాలెంట్ లేదు. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? దాన్ని నడిపే వేగం ఏంటి? దాన్ని నడిపే వేగం ఏంటండి? దేవుడు టాలెంట్ అండి, ఆయన టాలెంట్ అది. నువ్వు బంధింపగలవా అంటే, నేను నడుపుతున్నా, నువ్వు ఆపుతావా? నేను నడుపుతున్నాను, నువ్వు ఆపుతావా? అది ఆయన వలన నడిపింపబడినవై. అంతే కదండి. పోయిన వారం చదువుకున్నారు,
ఆయన వలన నడిపింపబడినవై. 37:12 యోబు. ఆయన వలన నేను నడుపుతున్నాను. నువ్వు బంధించగలవా? నా వేగాన్ని నువ్వు తట్టుకోగలవా? వేగం నువ్వు అసలు ఆపగలవా? నువ్వు ఏంటండి? కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షిక కట్లను విప్పగలవ? ఎక్కడ ఏ నక్షత్రం, ఎక్కడ ఏ గ్రహం, ఎక్కడ ఏది ఉండాలో ఇదంతా మొత్తం నేను కట్టుంచాను. అందుకే విశ్వంలో ఏది తుళ్ళిపోదు, చెదిరిపోదు, యాక్సిడెంట్ జరగవు. కట్టింది నేను. నీకు కనిపించదు, కట్లు కనిపించవు. మృగశీర్షిక కట్లను ఏముడైనా విప్పేస్తావేమో. 3 ముళ్ళు ఇప్పగలవు నువ్వు, అంతే. నీకు తెలిసినటువంటి ముళ్ళు నీకు 3 ముళ్ళు, కానీ నేను వేసిన ముళ్ళు ఉన్నాయి, నువ్వేమి విప్పుతావు? మృగశీర్షిక కట్లను నీవు విప్పగలవా? సప్తర్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఏది నేను ఒకసారి ఇస్తాను, నడుపు నువ్వు. దేవుడు అంటున్నాడు, నేను ఒకసారి ఇస్తాను నీకు, నడుపుతావు నువ్వు. 120, 140 అంతే. 160 మహా అయితే 200, 220, 240 అంతే. పోని విమానం 500, 600, 700, 800, ర్యాకెట్ 1000, 2000. ఇంకా మానవుడి చేత నడుపుబడుతున్నటువంటి ఇవి ఎంత వేగంగా వెళుతున్నాయి. కానీ నేను నడిపేది ఒకసారి నువ్వు నడుపుతావా? నేను నడుపుతున్నటువంటి వాటిని నువ్వు ఆపుతావా? నేను కట్టినటువంటి కట్లను నువ్వు విప్పుతావా? అసలు నా టాలెంట్ ఏంటి? దేవుడంటే ఏంటండి? దేవుడంటే ఏంటి? మానవుడు కట్టించినటువంటి బిల్డింగ్లు కూలిపోతుంటాయి. ఆ సిమెంట్ కొన్ని సంవత్సరాలకు వచ్చేసరికి అలాగా తుప్పు పట్టేస్తుంది, పోతుందంతే. బిల్డింగ్లు కూలిపోతుంటాయి. రాజుల కోటలన్నీ కూలిపోయాయి, గోడలన్నీ కూలిపోయాయి. మనుషులు తయారు చేసిన వాటిని అవన్నీ కూలిపోతుంటే వాళ్ళు కట్టినటువంటి కట్లన్నీ, నువ్వేం కట్లు కడతావో కట్టు, నువ్వేం చేస్తావో చెయ్యి, కానీ మృగశీర్షిక కట్లను నీవు విప్పగలవ? సప్తర్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? దేవుడు అంటున్నావు, ఏమి నడుపుతావు? ఏం డ్రైవరురా నువ్వు? కెప్టెనా, డ్రైవరా, పైలటా, ఇంకో పదం ఏమైనా ఉందా? ఏం నడుపుతావు? చిన్న ఆటో, టొక్కు 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 టొక్కు, చిన్న కారు, జీ అని కారు, ఆ నీటి మీద ఓడ, ఆకాశంలో గోల, మీది గోల, నాది గోల ఉండదు. కాలుష్యం లేని వాహనం నాది, నీది కాలుష్యం ఉన్నటువంటి వాహనం నీది. నా నడిపింపు ఏంటి? నా డ్రైవింగ్ ఏంటి ఆయన అంటున్నాడు. ఆయన చూడండి, కిందకి రండి, భలేగా ఉంటుంది. ఆకాశ మండలపు కట్టడలు నీవు ఎరుగదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? ఆకాశ మండలపు కట్టడల కట ఎరుగుదువా నువ్వు? అసలు ఆకాశ మండలపు కట్టడలు, సప్తర్షి నక్షత్ర మండలము, ఆండ్రోమెడా, హైడ్రా సెంటరస్, ఏవేవో మిల్కీవే, రకరకాలైనటువంటి గ్రహాలు ఏవో ఉన్నాయి కదా ఈ ఆకాశంలో. వాటన్నిటికీ నేను కట్టడ. ఇవి నా దృష్టిలో స్వల్పములు. నేను నడిపే ఈ వేగము, సృష్టిని నడిపిస్తున్న వేగము, నా దృష్టిలో అది చాలా మిక్కిలి స్వల్పములు. నా స్పీడ్ నువ్వు చూడలేదు.
అంతరిక్షంలో నడుస్తున్నటువంటి ఆ వేగాలు చూస్తుంటే అవి బాబో అని నువ్వు అంటున్నావేమో, నాకు అది చిన్నది. నేను నడిపే వేగం, నేను ఎక్సలేటర్ ఇచ్చానంటే ఎంత స్పీడ్గా తిరుగుతుంటాయి ఇవి. నన్ను కాపీ చేసి పెట్టుకున్నావు. నా తర్వాత నువ్వు చేసింది, నీకంటే ముందు నేను చేసింది. నువ్వు నడిపిన వేగం ఎంత, నేను నడిపే వేగం ఎంత? బంధింపగలవా? ఏంటి ఆ వేగం? ఏంటి నేను వెళుతున్నటువంటి వేగం? ఏంటి నేను వెళుతున్న ఈ ఆకాశము అనే ఈ వాహనం ఎలాగండి ఆయన నడుపుతున్నాడు? ఎంత ఇదంతా ఏంటి అసలు? మీకు వినిపించినది చిన్నదని దేవుడు చెప్పాడు. సరిగా మీకు తెలీదు. ఏంటండి ఆయన ఇంత శక్తిమంతుడా? నిజమండి. నమ్మమంటే నువ్వు నమ్మడం లేదు. నువ్వెంత శక్తిమంతుడువో, మహాశక్తిమంతుడు నువ్వు. అందుకే నీకు బాగా కాల్చి నరకంలో నిన్ను కాల్చాలి నేను కదా. పిల్లరా, దేవుని గురించి ఏం తెలుసండి? మనకు వినబడింది తక్కువ. గూఢ రహస్యములను నీవు ఎరుగుదువా? ఇంకా ఆయనకి ఎంత టాలెంట్ ఉందో అదంతా ఓపెన్ చేస్తే ఎలా ఉండదండి? అదంతా మీరు పరలోకంలోనే చూస్తారండి. అక్కడ చూస్తారు మీరు ఆయన చూడ్డానికైనా వెళ్ళాలి. ఆయన శక్తిని మనం చూడ్డానికి ఇది స్వల్పం రా, అక్కడికి రండిరా, చాలా బాగుంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడంటే బాగా అర్థం చేసుకోండి. బాగా బైబిల్ చదవండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఇవన్నీ చూస్తేనే మాకు చాలా గొప్పవి అనుకుంటున్నాం. కానీ మీరు రాసినవన్నీ చదువుతుంటే ఈ గొప్పవే మాకు, ఇవి చిన్నవా? అయితే ఇంకా మీ దగ్గర ఎంత శక్తి ఉంది, మీ దగ్గర ఎంత వేగం ఉంది, మీరు ఎంతెంత చేయగలరు, మీరు ఇంకా నిర్మించేటటువంటి నిర్మాణాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ ఆలోచిస్తుంటే మరణించిన తర్వాత మేము ఆశ్చర్యపోతామనిపిస్తుంది. మరణించిన తర్వాత చూస్తే ఇక మా ముఖంలో ఆనందము, సంతోషమే ఉంటాయి మీరు కలుగు చేసినటువంటి దానిని బట్టి. ఇవి మీ పిల్లలు ఆలోచించుకొని భూమి మీద భక్తిగా బ్రతకగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.